హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్య కిచెన్ వైబ్స్. ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. కృష్ణాష్టమి సందర్భంగా మనము కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ ప్రసాదాలని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇవి చాలా చాలా హెల్తీ కూడా అండి. ఎవరైనా తినొచ్చు. ముందుగా మీకోసం కృష్ణుడికి ఇష్టమైన స్పెషల్ పంజీరి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఇందులో నేను 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ గోధుమ పిండిని ఈ నెయ్యిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా దీనిని మధ్య మధ్యలో కలుపుతూ మనము దీనిని బాగా వేయించుకోవాలి ఈ పిండిని. ఇదంతా మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసే చేసుకోవాలండి. ఈ పంజీరి ప్రసాదం అనేది కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదంగా చెప్పొచ్చండి. ఇలా మొత్తం బాగా కలుపుతూ ఉండాలి దీనిని. అడుగంటకుండా చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను ఒక కప్పు ఫూల్ మక్కన తీసుకున్నాను. వీటిని హాఫ్‌గా కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే వేయకుండా వీటిని కూడా మనం ఈ పిండిలోనే బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారా మన పిండి అనేది చాలా కలర్ చేంజ్ అయిపోయిందండి. ఇలా అంతా కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. ముందుగా వచ్చేసి నేను హాఫ్‌గా కట్ చేసిన బాదం పప్పు, అలాగే హాఫ్‌గా కట్ చేసి పెట్టిన జీడిపప్పును కూడా వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను పంకిన్ సీడ్స్ తీసుకున్నానండి. మీకు ఇష్టమండి ఏ సీడ్స్ అయినా వేసుకోవచ్చు. ఎలాంటి నట్స్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక కప్ వచ్చేసి నేను డ్రై కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మనం వీటిని సపరేట్‌గా వేయించాల్సిన అవసరం లేదు. ఈ పిండిలోనే వేసేసి వీటన్నిటిని మనం ఇలా వేయించుకోవాలి. ఈ పంజీరి రెసిపీని మనం ప్రసాదంగానే కాకుండా వీటిని తీసుకోవచ్చండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, అలాగే కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, మైగ్రేన్ వంటి వ్యాధులకు ఇది మంచి హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చండి. చూసారుగా ఫూల్ మక్న చాలా క్రంచీగా తయారైపోయింది. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయి మంచి కలర్ కూడా చేంజ్ అయిపోయి మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము స్వీట్ కోసం నేను షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి. దీన్ని ఒక హాఫ్ కప్ వేసాను. ఇలా వీటన్నిటిని మళ్ళీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా అంతా కలుపుతూనే ఉంటూ ఈ ప్రసాదాన్ని మనం తయారు చేసుకోవాలండి. చూసారుగా మన గోధుమ పిండి కలర్ చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిని మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ ప్రసాదం రెడీ అయిపోయింది. చూసారు కదండి మన పంజీరి రెసిపీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రసాదం చాలా ఈజీగా క్విక్గా అయిపోయే ప్రసాదం అండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వచ్చేసి అటుకులు వేస్తున్నాను. అలాగే ఇందులో వచ్చేసి హాఫ్ కప్ వచ్చేసి పుట్నాల పప్పు వేస్తున్నానండి. అలాగే డ్రై కోకోనట్ ఉంటుంది కదండి, దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అలాగే నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొంచెం బెల్లం పౌడర్ అండి, లేకపోతే ఇలా తురిమైనా వేసుకోవచ్చు. దీన్ని అన్నిటిని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. చూసారుగా అండి చాలా క్విక్గా ఈ ప్రసాదం రెడీ అయిపోయింది. మనం దీన్ని ఎటువంటి కుక్ చేయకుండానే రెడీ అయిపోయింది. ఇలా శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మన లాస్ట్ మూడవ ప్రసాదం వచ్చేసి అటుకుల లడ్డు అండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో అటుకులు ఒక కప్పు వేసుకుంటున్నానండి. దీనిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. అటుకుల్ని ముందే చల్లించి తీసుకోవాలి. కొంచెం లావు రంధ్రాలు ఉండే జాలి గిన్నె ఉంటుంది కదండి, అందులో వేసి జల్లించి తీసుకోవాలి. అటుకులను ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి. చూసారుగా ఇలా క్రిస్పీగా అయ్యాయి. ఇప్పుడు ఇలా వేయించుకున్న అటుకుల్ని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్ పెట్టుకొని అందులో నేను ఒక కప్పు ఫుల్ మక్నా తీసుకుంటున్నానండి. దీనిని కూడా ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ తామర గింజల ప్లేస్లో పల్లీలను కూడా తీసుకోవచ్చండి ఒక కప్పు. లో ఫ్లేమ్లో పెట్టేసి క్రంచీగా అయ్యే వరకు వీటిని మనము వేయించుకోవాలి. ఇప్పుడు చూద్దామండి. చూసారుగా చాలా క్రంచీగా అయిపోయింది ఫుల్ మక్నా. ఇప్పుడు వీటిని కూడా మనము ముందుగా అటుకులు తీసుకున్నాం కదండి, ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలి. అటుకుల ప్లేట్లోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్ పెట్టేసుకొని మనము ఇందులో వచ్చేసి నేను 2 స్పూన్ల నువ్వులు తీసుకుంటున్నానండి. ఈ నువ్వులను కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి చిటపట అనేటప్పుడు దీనిని మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారుగా నువ్వులు బాగా వేగిపోయాయండి, చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు వీటిని గ్యాస్ ఆఫ్ చేసుకొని మనము ముందుగా తీసి పెట్టుకున్న అటుకుల వాటిల్లో వేసుకోవాలండి.
ఇప్పుడు వీటన్నిటిని మనం చల్లారనివ్వాలి కొద్దిసేపు. ఇలా చల్లారిన వాటిని మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా మిక్సీ బౌల్లోకి అన్నీ వేసేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న అటుకులు, అలాగే ఫుల్ మక్న నువ్వులు. మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు నేను ఇలా 3 ఇలాచీ వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మనం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా మెత్తగా ఇది పౌడర్గా గ్రైండ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము బెల్లం యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వచ్చేసి 1/2 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం పౌడర్ని వేసేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా అండి, బెల్లం బాగా కలిసిపోయింది. ఎక్కడ ఉండలు లేకుండా ఈ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నేను 2 స్పూన్ల గీ వేసుకుంటున్నానండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులో వచ్చేసి బాదం పలుకులు వేసుకోవాలి. ఈ బాదం పలుకులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్ ఉంటాయి కదండి, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నిటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము 2 స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నానండి, డ్రైది. ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు దీనిని మనము ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ మిశ్రమంలోకి వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది వేడిగా ఉంటుంది కనుక ముందు స్పూన్తో కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చేత్తో రఫ్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. వేడికి బెల్లం బాగా కరిగినట్లు అవుతుంది. ఇప్పుడు కొంచెం కాచి చల్లార్చిన మిల్క్ తీసుకోవాలండి. ఈ మిల్క్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం దీనిని కలుపుకోవాలి. ఈ మిల్క్ మనం కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువగా వేయడం వల్ల జారు జారుగా అవుతుంది. సో కొంచెం కొంచెం వేసుకొని దీనిని బాగా గట్టిగా కలిపేసుకోవాలి. ఇక్కడ పాలకు బదులు వేడివేడి నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. నెయ్యితో చేయడం వల్ల నెయ్యి అనేది ఎక్కువగా పడుతుంది. పాలు అయితే చూసారుగా కొంచెమే సరిపోతుంది. చూడండి ఇక్కడ లడ్డు చక్కగా వచ్చేసింది. అటుకుల్లో అలాగే బెల్లంలో కూడా ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది ప్రసాదంగానే కాకుండా రోజుకొక లడ్డు తింటే చాలా హెల్దీ అండి. చూసారుగా అండి, కృష్ణాష్టమి స్పెషల్గా 3 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి. కన్నయ్యకి ముందుగా నేను వెన్నతో నైవేద్యాన్ని పెడుతున్నానండి. వెన్న అలాగే తులసి ఆకులు లేని కృష్ణాష్టమి అంటూ ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.